హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మ్యాంగోస్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తానని చెప్పాను కదండి. సో ఇది మరొక వెరైటీ అనమాట. చూడటానికి అచ్చం కేక్లా ఉంది కదండి, కానీ ఇది కేక్ కాదు, ఐస్ క్రీమ్ కాదు, అలాగే పుడింగ్ అయితే అస్సలు కాదు. ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్ రెసిపీ. మరి ఏ రెసిపీ ఇది అనుకుంటున్నారు కదా, ఇది బెంగాలీ ఫేమస్ స్వీట్ అండి. రిచ్ క్రీమీ టెక్స్చర్తో కనపడే ఈ స్వీట్కి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే కావాలండి. అందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. మరి మీరు ఎప్పుడన్నా పెరుగుతో స్వీట్ ఐటెం ప్రిపేర్ చేశారా? చేసుంటే దాని నేమ్ కమెంట్ చేయండి. మరి ఈ బెంగాలీ స్వీట్ ఐటెం మ్యాంగో బపాదోయ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఈ స్వీట్ కోసము ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. ఇలా గట్టి పెరుగు 1/2 లీటర్ తీసుకున్నాను నేను. గుర్తుపెట్టుకోవాలి, పెరుగు అస్సలు పులుపు ఉండకూడదు. చాలా ఫ్రెష్గా ఉంటేనే స్వీట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టేసుకొని అందులో ఒక పలసటి క్లాత్లో మనం తీసుకున్న పెరుగు మొత్తం కూడా పోసుకోవాలి. తర్వాత ఇది మొత్తం కూడా టైట్గా చుట్టేసి దీనిపైన ఏదైనా ఒక వెయిట్ ఉంచాలి. సో ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి అడుక్కొచ్చేస్తుంది అనమాట. మనకి ఇది హంగ్ కర్డ్ అంటారనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్. ఇలా వెయిట్ పెట్టి ఒక 2 to 3 అవర్స్ వదిలేస్తే మనకి మొత్తం కూడా చిక్కటి పెరుగు వచ్చేస్తుంది. వాటర్ అంతా కింద అడుక్కెళ్ళిపోతుంది. ఒక 3 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి ఈ పెరుగుని మరొక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవాలి. ఈ హంగ్ కర్డ్ని చాలామంది డిజర్ట్స్లో వాడుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదు. ఇది ఎంత గట్టిగా ఉంటే మనకి చేసుకునే స్వీట్ కూడా అంత గట్టిగా టైట్గా ఉంటుందన్నమాట. ఇందులో వాటర్ ఉంటే మనకి డిజర్ట్ సరిగ్గా రాదు. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు మామిడి పండు గుజ్జు తీసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇది ఆప్షనలే, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కలిసే విధంగా విస్కర్తో ఇలాగా బీట్ చేసుకోవాలి. ఈ స్వీట్కి అయితే ఇదే మెయిన్ టాస్క్ అనమాట. ఇది మొత్తం కూడా కలిసిపోయి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనము బీట్ చేసుకోవాలి. అలాగని మిక్సీలో వేయొచ్చా అనుకోవచ్చేమో, మిక్సీలో అయితే వేయకూడదు, జారుగా అయిపోతుంది మిక్సీలో వేస్తే. సో ఇలాగే విస్కర్తోనే కంటిన్యూస్గా ఒక 15 మినిట్స్ వరకు బీట్ చేసుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇలా విస్కర్తోనే కంటిన్యూస్గా బీట్ చేసుకోవాలి. మనకి టెక్స్చర్ ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఇలా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానికి మొత్తం కూడా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. అలాగే అడుగున బటర్ పేపర్ కూడా వేసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. ఇలా అన్ని వైపులా నెయ్యి అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇందాక బీట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పెరుగు ప్యూరీ ఉంది కదండి, దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో పోసేసుకున్న తర్వాత పైనంతా కూడా నీట్గా ఇలా స్పూన్తో అనేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ కొద్దిగా ట్యాప్ చేసుకుంటే అందులో బబుల్స్ ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. తర్వాత దీనిపైన కవర్ చేసుకోవాలి. ఫాయిల్తో కానీ ప్లేట్తో కానీ కవర్ చేయాలి, మనం ఉడికించినప్పుడు అందులో వాటర్ వెళ్ళకుండా. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఒక స్టాండ్ అరేంజ్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నెని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇందులో ఏమన్నా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ పెట్టి గుచ్చి చూస్తే దానికి ఏమి అంటుకోకపోతే ఉడికిపోయినట్టు, ఏమన్నా అంటుకున్నట్టు అనిపిస్తే ఇంకొంచెం ఒక 5 మినిట్స్ పెట్టి ఉడికించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. కత్తికి అయితే ఏం అంటుకోలేదు. సో దీన్ని నేను బయటికి తీసేస్తున్నాను. ఇలా బయటికి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ వరకు పెట్టుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ ఉంచిన తర్వాత బయటికి తీసి ఇలా మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, మొత్తం కూడా చక్కగా సెట్ అయిపోయింది. ఎడ్జెస్న కత్తితో ఇలాగా చేసుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అవుతుందన్నమాట. సో ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని డిమోల్డ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. చక్కగా బయటకు వచ్చింది. చూడటానికి అచ్చం కేక్ లానే ఉంది కదండి. సో దీనిపైన ఉన్న పేపర్ని కూడా తీసేసాను. పెరుగుతో ఇలాంటి ఒక రెసిపీ అయితే నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. సో అందుకనే ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడాలని చెప్పి నేను ట్రై చేశాను. దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకొని మనకి నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు. పైన నేను ఇక్కడ గార్నిష్ చేసుకున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా పెరుగుతో ఇలాగా డిఫరెంట్గా స్వీట్ ట్రై చేసి చూడండి. ఇది బెంగాలీ ఫేమస్ స్వీట్ అండి, బాపాదోయ్. బాపాదోయ్ అంటే ఏమీ లేదండి, నేను నెట్లో సెర్చ్ చేసి చూస్తే స్టీమ్డ్ యోగర్ట్ అని వస్తుందన్నమాట. అంటే ఉడికించిన పెరుగు మన తెలుగులో చెప్పాలంటే. సో ఇదొక డిఫరెంట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు.
ఈ ఎండల్లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక మంచి రిఫ్రెషింగ్ స్వీట్గా ఇది చెప్పుకోవచ్చు. ఇది క్రీమీ టెక్స్చర్తోనూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ మ్యాంగో సీజన్స్ అయ్యేలోపు ఇది కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి అయితే మరిన్ని మ్యాంగో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.